తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రి 9:30 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలో వెళ్లనున్నారు. కాగా ఈసారి అధిష్టానంతో జరిగే సమావేశంలో కొత్త పీసీసీ చీఫ్తో పాటు పార్టీలో కీలక పదవుల నియామకంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలతో సమావేశమైనప్పటికీ మంత్రిమండలి కూర్పుపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈసారి మాత్రం తప్పకుండా మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఇప్పటికీ నిర్ణయానికి వచ్చారని, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో వారం రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణం ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, కీలకమైనటువంటి అంశాలుగా కనపడుతుంది. పీసీసీ చీఫ్ కావచ్చు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, ఏంటి ఎవరి పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి, అట్లాగే ఆశావహులు ఎవరున్నారు? చక్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం అంటే రాత్రి పొద్దుపోయిన తర్వాత అంటే మనకున్న సమాచారం మేరకు బేగంపేట విమానాశ్రయం నుంచి రాత్రి 11:30 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయనతో వెళ్తారు. సల్మాన్ ఖుర్షిద్ ఈ రోజు ప్రోగ్రామ్ కు వచ్చాడు. ఆయన కూడా ఒకే ఫ్లైట్ లో వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ప్రధానంగా ఒక 4 అంశాల పైన ఈ ఎజెండాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్తనా పర్యటన ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ చేయాలి పూర్తి స్థాయిలో అన్నది ఒకటి నడుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 6 సంబంధించినటువంటి గంటలు ఖాళీగా ఉన్నాయి. దీనిపైన సామాజిక సమీకరణల పైన కూడా చర్చ కొనసాగుతుంది. ఏ వర్గాలకు ఇవ్వాలి, ఇంకా అదే విధంగా హైదరాబాద్ లో ఇప్పటివరకు ఇన్ఛార్జి మంత్రులు మాత్రం వివరిస్తున్నారు. సో హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఎవరికి ఇవ్వాలనిపైన ఒక చర్చ. అంతేకాకుండా మిగతా సంబంధించినటువంటి పోస్టులు అంటే మొత్తం 6లో 4 చేద్దామా, లేకపోతే పూర్తి స్థాయిలో 6 భర్తీ చేద్దామా అన్న పైన చర్చ కొనసాగుతుంది. సో ఎట్లాగూ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర పార్టీ వాళ్ళు ఆకర్షించే విధంగా కొన్ని 2 పోస్టులు కూడా ఖాళీ ఉంచాలన్నది కూడా ఒక ప్రతిపాదన అయితే పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. సో ప్రస్తుతం అయితే 4 మంత్రివర్గంలో తీసుకుని 4 మంత్రివర్గంలో తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుంది. సో దీనిపైన కూడా హైకమాండ్ యొక్క నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దీనిపైన చర్చ జరిగే అవకాశం అన్నది ఒకటి. రెండవది, నామినేట్ పదవుల పోస్ట్ సంబంధించింది ఈ ప్రధానమైన ఉంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఎప్పటి నుంచో కూడా 30 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మందికి ఇప్పటికే 37 మందికి నామినేట్ పదవులు ఇచ్చారు. మరికొంత మందికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నేపథ్యంలో సో ఎవరికి ఇవ్వాలి దానిపైన కొంచెం కీలకమైన పోస్టులపైన కూడా విద్యా కమిషన్ కానీ, అదేవిధంగా ఇతర సంబంధించిన వాయిస్ కమిషన్ లాంటి కొత్త కమిషన్స్ వచ్చాయి. సో ఎవరికి ఇవ్వాలన్న పేరు కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలపైన ఒకటి. ఇక రెండవది చూసినట్టయితే పిసిసి సంబంధించిన ఎంపిక అన్నది చాలా మట్టుకు పీఠమొడిగా ఉంది. చాలా చర్చలు కొనసాగుతా ఉన్నాయి. చాలా మంది కూడా సామాజిక వర్గ సమీకరణలు అదేవిధంగా దానిపైన ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అగ్రకులం ఉంది కనుక సో పిసిసి కూడా ఆ స్థాయి ఉండకూడదు, వేరే వాళ్ళకి ఇవ్వాలన్నది పార్టీ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. సో ఎవరికి ఇవ్వాలి ఎట్లా దానిపైన చర్చ కొనసాగుతుంది. లంబాడ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఉన్నటువంటి నేత ఎంపీగా ఉన్న బలరాం నాయక్ పేరు పరిశీలిస్తున్నారు. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ పేరు కానీ, మధుయాశ్రీ పేరు కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. సో మాదిగ సామాజిక వర్గం చెల్లు కూడా మనకు అడ్లూరి లక్ష్మణ్ ప్రస్తుతం అయితే విప్పుగా ఉన్నాడు. ఆయన పేరు కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇంతో పాటుగా మనకు సంపత్ కుమార్ సంబంధించిన పేర్లు ఇట్లా పేర్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరి పేరు ఉంటుందనిపైన చర్చలు కొనసాగుతుంది. మంత్రులు ఎవరు ఎట్లాగో రారు. సో మిగతా సంబంధించిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, సామాజిక సమీకరణలు ఉన్న నేపథ్యంలో దీనిపైన చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపైన క్లారిటీ అన్నది రాలేదు. సో ఈ యొక్క అసన పర్యటన భాగంగా దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనకున్న అంశాలు చూసినట్టయితే బలరాం నాయక్ పేరు ఒకటి బలంగా వినిపిస్తుంది. నంబడ సామాజిక వర్గం వచ్చి రెండవది అడ్లూరి లక్ష్మణ్ కూడా విప్పుగా ఉన్నారు. ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తుంది. సో ఇది ఈ 2 అంశాలతో ఉంది. దీంతో పాటుగా మనకు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సంబంధించింది సెక్రటరియట్ ముందు ఉంది. ఇప్పటికీ అది ఇన్స్టాలేషన్ అయిపోయింది. దాని ప్రారంభోత్సవానికి సోనియా గాంధీని, అదేవిధంగా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా రావాలని కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటుగా Right. Thanks for the update, Sadiq.